అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనము ధనుసు రాశి వారి యొక్క జాతక ఫలితాలు కూడా తెలుసుకోబోతున్నాము. ధనుసు రాశి వారికి నవంబర్ 15 అనగా శనివారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలు కూడా తెలుసుకోబోతున్నాం. అయితే ధనుసు రాశి ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఉంటారు కదా. అంటే ప్రేమ పెళ్లి, ఉద్యోగం, వ్యాపారము, ప్రేమించి మోసపోవటము, నాగదోషము, సంతానం లేకపోవటము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం లేకపోవటము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మనం గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి. సకల సమస్యల పరిష్కారం శ్రీ కాళీమాత ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పాను. మన గురుగారి పేరు వచ్చి శివరామదాస్ స్వామి గారండి. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9764639967. చాలా నమ్మకమైన గురుగారండి. ఈ గురువుగారు స్త్రీ పురుష వశీకరణలో చాలా ప్రత్యేకత గలవారు. మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించండి. ఈ గురువుగారి ద్వారా మా సమస్యలు కూడా మేము పరిష్కరించుకున్నామండి. మీరు కూడా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించండి. 100% గంటలో పరిష్కారం చూపిస్తారు. ఒక్కసారి ప్రయత్నించండి. ఇక వివరాలకు వస్తే గనుక ఈ రాశి వారికి రేపటి రోజున పట్టిందల్లా కూడా బంగారం అవబోతుంది. చిన్న అవకాశమైనా పెద్ద అవకాశంగా ఈ రాశి వారికి పరిణించబోతుంది. అదృష్టము సహజంగానే వచ్చి చేరబోతుంది. ఏమి చేయకపోయినా పర్వాలేదు, కానీ రేపటి రోజు మాత్రము మీరు చాలా వరకు కూడా అదృష్టాన్ని పొందబోతున్నారు. కొన్ని రకాల అవకాశాలు చేతిలో మీకు అన్నీ వచ్చేలాగా చేస్తాయి, చేతిలోకి వస్తాయి కూడా. ఇక ఈ రాశి గురించి ముందుగా మనం చెప్పుకోవాలండి. చాలా సున్నితమైన మనస్తత్వం కలిగిన వారు. రేపటి రోజున ఈ రాశి వారు కూడా అన్ని రకాల కూడా అనుకూలంగా అయితే ఉండబోతుంది. చాలా వరకు కూడా ఈ రాశి వారు చాలా హృదయస్వరంతో ఉంటారండి. చాలా సెన్సిటివ్గా ఉంటారు. తమకు అత్యంత దగ్గరగా ఉన్నవారు మాట అంటే కనుక చాలా బాధపడుతూ ఉంటారు. అవసరమైతే ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ కొన్ని సందర్భాల్లో ఏడుస్తూ కూడా ఉండొచ్చు. వీరి వల్ల తప్పు లేకపోయినా నువ్వు తప్పు చేశావు అని అంటే మాత్రము చాలా బాధపడుతూ ఉంటారండి. కానీ ఒకేసారి వీరు చాలా తెలివైన వారు కూడా. ఎవరి దగ్గర ఎలా ఎంతవరకు మాట్లాడాలి, ఎక్కడ తగ్గాలనేది బాగా తెలుసు. వీరు అంత ఈజీగా కూడా ఎవరికి కూడా దొరకరు. చేసే ప్రతి పని ఆలోచించి చేస్తారు. మాట కూడా చాలా చక్కగా ఉంటుంది, సున్నితంగా ఉంటారు. ఇక ఈ రాశి జాతకులు తమ తెలివితేటలతోటి, క్రమశిక్షణతోటి ప్రాక్టికల్గా ఉంటారు. అవసరమైతేనే ఎదుటివారితో మాట్లాడము, ఊరికి మాట్లాడడం నచ్చదండి. ఎదుటివారు వాళ్ళ కాళ్ళ మీద పైకి వచ్చినటువంటి మేము రావాలి అని ప్రయత్నిస్తూ ఉంటారు. ఏ వృత్తిలో ఉన్నా, ఉద్యోగంలో ఉన్న, వ్యాపారంలో ఉన్న, చిన్న వ్యాపారమైనా తమకంటే ఒక ప్రత్యేక గుర్తింపు ఉండాలనుకుంటూ ఉంటారు. ఫ్యామిలీ లైఫ్ పార్ట్నర్స్కి ఎక్కువ గౌరవం అని, రెస్పెక్ట్ అనేది, ప్రేమ బలంగా ఉంటుంది అనమాట. భార్యాభర్తల మధ్య చిన్న చిన్న గొడవలైనా ప్రేమ బంధం బలపడుతుంది. చిన్నప్పటి నుంచి ఎదుర్కొన్న కష్టాలు, జీవితంలో అనుభవం. ఈ రాశి వారికి 30 సంవత్సరాలకి జీవిత వ్యూహాలు, ఆర్థిక పరిస్థితులు, భవిష్యత్తు గురించి లోతుగా తెలుసుకుంటారు. ఎవరినైనా చూసి అంచనా వేయడము, పరిస్థితులను విశ్లేషించడము వీరి యొక్క ప్రత్యేక శక్తి. డబ్బును జాగ్రత్తగా వాడతారండి. వృధా అయితే ఖర్చు అయితే చేయరు. కొంతమంది బంధువులు వీరి ఎదుగుదల చూసి అసూయ పొందుతూ ఉంటారు. కాబట్టి ప్రతి నెల అమావాస్య, ఆదివారం రోజుల్లో మీరు ఖచ్చితంగా దిష్టి చేసుకోవడం మాత్రం చేయండి. ఎర్ర నీళ్ళతోటి, రాళ్ళ ఉప్పుతోటి దిష్టి చేసుకోవడం మంచిది. సంపాదన, ఆస్తులు బంధువులు ఎక్కువగా పంచుకోవద్దు. లైఫ్ పార్ట్నర్ తల్లిదండ్రులతో మాత్రమే చెప్పండి. రేపటి రోజున గ్రహాల ప్రభావం, చంద్రుడి స్థితి, బుధుడు, శుక్రుడు, కుజుడు, ఈ రాహువు, కేతువు మార్పుల వలన ఈ రాశి వారికి అదృష్ట అవకాశాలు అయితే రాబోతున్నాయండి. ఉద్యోగంలో పూర్వగతి లభిస్తుంది. వ్యాపారంలో లాభం వస్తుంది. ఆర్థిక పరిపాలన, కుటుంబ బంధాలు, ఆరోగ్యము, విద్య, సానుకూల నిర్ణయాల్లో ప్రభావం అయితే చూపిస్తాయి. ఇక రేపటి రోజు జాగ్రత్తగా ఉండాల్సిన కొన్ని పనులు ఉన్నాయండి. ధైర్యము, నిబద్ధత, ధ్యానం, మంత్ర జపం ఇవి అదృష్టాన్ని బలోపేతం చేస్తాయి. 10 మంది కూర్చుని చోట సలహాలు ఇవ్వటం తగ్గించండి. మీ సలహాలను తప్పుగా అర్థం చేసుకొని రేపటి రోజున పదజాలంతో నిందించవచ్చు. అలాగే రేపటి రోజున అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు ఉందనేది అర్థము. రేపటి రోజున నిజంగా మీకు కొంతకాలంగా మనశ్శాంతి లేకుండా అనుభవిస్తున్న కొన్ని రకాల తీరని సమస్యల నుంచి రేపటి రోజు మీరు బయటపడి శారీరక అస్వస్థలు, అలాగే కాలు నొప్పులు, తలనొప్పులు, అలసట ఉన్న అమ్మవారి యొక్క అనుగ్రహంతో రేపటి రోజు మీ సమస్యలను కూడా తొలగిపోతాయండి. ఇక రేపటి రోజున మీ యొక్క జీవితం చాలా వరకు కూడా దశ దిశ మారబోతున్నాయి. రేపు ఒక్కరోజు ఇలా చేయండి. తలస్నానం చేసి వెంటనే ఎక్కడ సరే వెంకటేశ్వర స్వామి, లక్ష్మీదేవి ఆలయం ఉంటే చక్కగా అక్కడ వెళ్ళి పిండి దీపం వెలిగించడం వల్ల మీకు అన్ని రకాలు కూడా అనుకూలంగా ఉంటుంది. భక్తి, నమ్మకం అండి ముఖ్యమని గుర్తుంచుకోండి. ఒకవేళ మీ దగ్గర ఎక్కడ సరే
అమ్మవారి గుడి దగ్గర లేకపోయినా సరే, ఎక్కడైనా సరే మీ ఇంట్లోనైనా సరే ఖచ్చితంగా అమ్మవారి ముందు దీపం వెలిగించుకోవడం మాత్రం మర్చిపోకండి. శుభ్రంగా రేపు మీ ఇంటి దగ్గర ఇంట్లో గానీ, మీ ఇంట్లో గానీ అమ్మవారి యొక్క విగ్రహం ఉన్నట్లయితే శుభ్రంగా కడిగేసి, పాలతో కడిగిన రూపాయి బిళ్ళనైనా గంధం రాసి, కుంకుమ బొట్లు పెట్టి తమలపాకు మీద పెట్టండి. దాన్ని అమ్మవారి స్వయంగా రూపంగా భావించండి. మీ దగ్గర శ్రీ చక్రం ఉంటే దానిపై కూడా పూజ చేయొచ్చు. అమ్మవారికి చిటికెడు పసుపు, కుంకుమ వేసి శ్రీమాత్రే నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. జపం మొదలుపెట్టే ముందు సంకల్పం చెప్పండి. కష్టాలు, కోరికలు చెప్పండి. అమ్మవారు తప్పక అనుగ్రహిస్తారు. లక్ష్మీనారాయణ సమేతంగా ఉన్న పటాన్ని పూజించడండి. ఇలా క్రమం తప్పకుండా మీరు పూజించినట్లయితే మీకు అన్ని రకాల కూడా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది పరిపూర్ణంగా లభిస్తుంది. రేపటి రోజున ఈ కార్తీక మాసంలో లాస్ట్ శనివారం అండి. ఖచ్చితంగా కూడా ఎక్కడైనా సరే వెంకటేశ్వర స్వామి ఆలయంలో పిండి దీపాలు వెలిగించడం ద్వారా మీకు అన్ని రకాలకు కూడా అనుకూలంగా ఉంటుంది. ఇక మీరు ఉదయాన్నే నిద్రలేచి చక్కగా పూజ చేసుకునే సమయం ముగిసైతే రేపటి రోజు చక్కగా మీకు అన్ని రకాలు కూడా అనుకూలంగా అయితే ఉండబోతుంది. మీ యొక్క కష్టం కంచికి చేరుతుంది. రేపటి రోజున ఈ రాశి జాతకులు మీ మనసులో ఉన్న ప్రతి గాయం గురించి, ఎవరితోనూ కూడా చెప్పుకోలేని బాధల గురించి, మీపై జరిగిన అన్యాయం గురించి అమ్మవారికి మీరు చెప్పుకోండి. ఈ రాశి వారిలో ఒక అద్భుత గుణం కూడా దాగి ఉందండి. ఎవరితోనైనా తగాదా పెట్టుకుంటే సమతుల్యం కాపాడుతూ అందరినీ కలుపుకుంటూ ముందుకు వెళ్ళటము, ఈ గుణాన్ని కొందరు బలహీనంగా తీసుకుంటారు. మంచితనాన్ని వాడుకొని మిమ్మల్ని వెనక్కి నెట్టేస్తేవారు ఉంటారు. ముందుగా మీ యొక్క రాశి జాతకుల జీవితం ఎలా ఉంటుంది, మీకై మీరే తలనొప్పులు తెచ్చుకుంటూ ఉంటారు. రేపటి రోజున కూడా మీరు ఎవరి సమస్యల్లో తలదూర్చొద్దు. ఒక రోజున మీ ప్రతి సమస్య తీరే మార్గం అయితే కనిపిస్తుందండి. ఎదుటివారి జీవితం మీద శ్రద్ధ అనవసరము. అయితే రేపటి రోజు మరింత గుర్తుంచుకోండి, మీరు సామాన్యులైతే కారు. మీలో ఒక స్ఫూర్తి ఉంది. మీలో ఒక పట్టుదల ఉంది. దాన్ని మరింత బయటకు తీసుకురండి. చెప్పుడు మాటలు వినడము, ఎవరితో వారితో మాట్లాడుతూ మీ యొక్క సమయాన్ని వృధా చేసుకోవడం లాంటి పనులు అస్సలు చేయకూడదు. సమయాన్ని ఎలా ఉపయోగించుకోవాలంటే మీరు అలా ఉపయోగించుకునే ప్రయత్నం చేయండి. మీ పని ఎవరికీ చెప్పనక్కర్లేదు. మధ్యవర్తుల రీత్యం ఎదుటివారితో మాట్లాడడం అస్సలు మంచిది కాదు. అంటే అది ఉద్యోగంలో వ్యాపారంలో లేదా మీ రంగాలు ఎవరైనా సరే ఏది చెప్పాలన్నా ఎవరికి చెప్పాలనుకుంటున్నారో వారికి మీ అంతటా మీరే చెప్పండి. మధ్యలో ఎవరికో చెప్పి వారితో చెప్పించడం లాంటి పనులు అస్సలు చేయవద్దు. మీ కష్టం ఎవరికి కూడా చెప్పొద్దు. ఎందుకంటే చులకనగా చూసేస్తారు. కాబట్టి మీ కష్టాన్ని మీరే పడండి. మీ బాధలు మీరే పడండి. ఏదైనా సరే పక్క వాళ్ళకి చెప్పుకోవడం అయితే మంచిది. ఈ అవమానం గుర్తుండిపోయేలా చేస్తారు. మిమ్మల్ని దెబ్బతీయాలని అనుకునేవారు ఈ అవకాశాన్ని రేపటి వాడుకోవచ్చు. కాబట్టి ఉలికిపాటు ప్రతిదీ ఉండాల్సిందే. ఉలి దెబ్బకు రాయి అద్భుతంగా మారినట్లుగా రేపటి రోజున మీ పరిస్థితి ఉంటుంది. ఏదైనా నెగిటివ్ వస్తుందని ఆలోచనతో ఏదైనా పనిని అక్కడే ఆపేయద్దు. నెగిటివ్గా అనిపించిన ఆ కష్టాన్ని దాటుకొని ముందుకు వెళ్తే అద్భుతం అయితే చవి చూస్తారు. కావున ఈ విజయాన్ని ఎవరితో కూడా పంచుకోవద్దండి. మీకు వచ్చే ధనం గురించి కానీ, మీకు వచ్చే పేరు గురించి కానీ, మీ యొక్క ఆలోచన గురించి కానీ రెండో వ్యక్తికి చెప్పద్దు. కుటుంబాన్ని నమ్మండి. జీవిత భాగస్వామి నమ్మండి. వారితో మాట్లాడుతూ మీరు నిర్ణయం తీసుకున్నా తప్పు లేదు. కానీ మూడో వ్యక్తికి మాత్రం మీ ప్రమేయాన్ని ఇస్తే మాత్రం ఏ సంబంధంలోనైనా, ఏ రంగంలోనైనా, ఏ పనిలోనైనా కూడాను మీకు చొక్కేది లాంటి సమస్యలు ఎదురవుతాయి. ఇక ఈ యొక్క సమస్య గురించి మీరు ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం అయితే లేదండి. ఎన్నో మార్లు ఇటువంటి దెబ్బలు తగిలాయి. ఇకనైనా జాగ్రత్తగా ఉండండి. విజయం మీ ద్వారా ఎవరికి తెలియకూడదు. వారంతటా వారే తెలుసుకుని తప్పేం లేదండి. మీ నోటితో మాత్రం ఎవరికి ఏమి చెప్పొద్దు. రేపటి రోజు మిమ్మల్ని మోసం చేసిన వారే చాలా వరకు మీ కాళ్ళు పట్టుకునే సందర్భం కూడా రావచ్చు. ఒక కొత్త వెలుగు మీ జీవితంలోకి గ్రహాలు మార్చే తీసుకొస్తుంది. చాలా కాలంగా ఎదురు చూస్తున్న సమయం అయితే ఇదండి. మీ మనసులో ఉన్న భారం, ఆందోళన క్రమంగా రేపటి రోజున తొలగిపోతాయి. ఈ వీరు కష్టపడి చేసిన పనులకు ఫలితం కనబడడము మొదలవుతుంది. ముఖ్యంగా ఆర్థిక లాభాలు రేపటి రోజున మీ వైపు నడుస్తాయి. చేతిలో డబ్బు కొరత అనిపించినా రేపటి రోజున కొత్త అవకాశాలు వచ్చి మీ స్థితి అయితే మెరుగుపడుతుంది అని చెప్పక తప్పదండి. మీరు చెప్పిన మాటను అనుకరించేందుకు ఇతరులు ముందుకొస్తారు. అది మీలో సమతుల్యత, చతురత, శక్తి ఫలితము. ఈ రాశి వారు ఎప్పుడు కూడా జ్ఞాన చిత్ర చర్చతో ముందుకు వెళ్తారండి. ఆ గుణం ఇప్పుడు మీకు శుభం కలిగిస్తుంది. మీరు ఎవరిని అన్యాయం కూడా చేయకూడదని చూసే ప్రభావం కలవారు. రేపటి రోజు మీకు అదృష్టము మీ పక్షాన ఉండబోతుంది. ఈ రాశి వారికి రేపటి రోజున అత్యంత ప్రత్యేకమైన రోజండి. మీ న్యాయ బుద్ధి, సమతుల్యం, సహనం, పట్టుదల, చాతురత్వము, శ్రద్ధ ఇవన్నీ కలిపి మీరు వృత్తి, వ్యాపారం, ఆర్థికం, కుటుంబం, వ్యక్తిగత జీవితం అన్నిటిలో విజయాలు సాధించగలుగుతారు. శని వక్రగతి, సూర్యుని సప్తమ స్థానం ప్రభావం, ఇతర గ్రహాల స్థితులు మీకు కొత్త మార్గాలను ఖచ్చితంగా చూపిస్తాయి. అదేవిధంగా గుర్తుంచుకోండి, రేపటి రోజున కాలం మారబోతుంది. ఒక మన కృషి తప్పకుండా వృధా అవదండి. రేపటి రోజు మీకు నిజాన్ని మళ్ళీ నిరూపిస్తాయి. కాబట్టి ఎప్పుడు మీ మనసు మాట మీరు ముందుకు సాగండి.
కొన్నిసార్లు మీరు మీ సామర్థ్యాన్ని, మీ ప్రతిభను తక్కువగా అంచనా వేస్తారు. అదే మీకు అడ్డంకి అవుతుంది. మీలో ఉన్న బలం, మీలో ఉన్న శక్తి మీకు బాగా తెలుసండి. కాబట్టి ఎప్పటికి కూడా మిమ్మల్ని మీరు చిన్న చూపు చూసుకోవద్దు. మీరు ఊహించిన దానికంటే గొప్పవారని నమ్మకం కలిగి ఉండండి. ఇక ఈ రాశి వారికి భగవంతునిపై గాఢమైన విశ్వాసం ఉంటుంది. ఈ యొక్క సత్కారాలకు మీరు శ్రీరామ రక్షగా నిలుస్తారు. ఈ విశ్వాసము, ఆ ధర్మపైన నడకే మీకు నిజమైన రక్షణండి. మీరు ఎప్పుడూ కూడా ధర్మపరంగా, న్యాయపరంగా నడుచుకుంటే మీ కన్ని రకాలు కూడా భగవంతుడు మేలు చేస్తారు. మరి తెలుసునా కండి ఈ రాశి వారి యొక్క జాతక ఫలితాలను? తిరిగి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.